పంటలకు వేసవి దుక్కులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా మంది రబీ పంటలు కోయగానే పొలాన్ని అలాగే వదిలేస్తారు. మళ్ళీ తొలకరితోనే ఖరీఫ్కి సన్నద్ధమవుతారు. చినుకులు పడగానే దుక్కులు దున్నటం మొదలు పెడతారు. అలా కాకుండా వేసవిలోనే దుక్కులు దున్నటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఫణిశ్రీ. రబీ పంటకాలం పూర్తయింది. ప్రస్తుతం మెట్ట మాగాణి భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి. ఈ వేసవి 2 నెలల కాలం పొలాలు ఖాళీగా ఉంటాయి కనుక రైతులు తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించినట్లయితే ఖరీఫ్లో విత్తే పంటల నుంచి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. వేసవిలో భూమిని లోతుగా అంటే 25-30 సెంటీమీటర్ల లోతున దున్నుకోవాలి. దీనివల్ల గత పంట అవశేషాలను తొలగించడంతో పాటు చీడపీడలకు సంబంధించిన ప్యూపా దశలను నివారించవచ్చు. అంతేకాదు వేసవిలో అడపాదడపా కురిసే వర్షపు నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది అంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఫణిశ్రీ. దాదాపు మనకి ఈ సమయంలో రబీ పంటలన్నీ చేతికి వచ్చేసాయి. ఈ టైంలో పొలాలన్నీ చాలా మటుకు ఖాళీగా ఉంటాయి. అందుకే ముఖ్యంగా మనం ఈ టైంలో చేసుకోవాల్సిన పని ఏంటంటే వేసవి దుక్కులు చేసుకోవటం. వేసవి దుక్కుల ద్వారా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫస్ట్ మనము అడ్డంగా నాలుకి దుక్కి చేసుకున్నట్లయితే ఇప్పుడు పడే మన అడపదడప వర్షాలు ఉంటాయి కదా, అవి కింద ఇంకుకుపోయి నీళ్ళని గ్రహించి తేమ శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత రెండోది పురుగుల నివారణ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొక్కల మొదల్లో అనేది పురుగులు నిద్రావస్థలో కానీ కోశస్థ దశలో ఉంటాయన్నమాట. ఈ టైంలో మనం ఒకవేళ దుక్కి చేసుకున్నట్లయితే అవి వచ్చే పంటకి చాలా మటుకు కంట్రోల్ చేస్తాయన్నమాట. ఇలాగ మనము దుక్కి దున్నటం వల్ల వేసవి దుక్కులు దున్నటం వల్ల ఇది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కలుపు నివారణ. జనరల్గా మనం ఏమంటే గట్లమ్మటి చూస్తాము, కలుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం రబీ పంటలో కానీ లేకపోతే మన వేసవి పంటల్లో కానీ మన శిలీంధ్రాల వల్ల ఎక్కువ తెగుళ్ళు అనేది ఆశిస్తాయి. ఇవి వచ్చే పంట వేసుకున్నప్పుడు వాటిని నిద్రాస్త లేచి మళ్ళీ వాళ్ళ సైకిల్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. అది మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ గడ్డి జాతి తర్వాత వెడల్పాకు మొక్కలు గట్లెంబటి ఏమేమి ఉంటాయో అవన్నీ వేసవి దుక్కుల ద్వారా దున్నేసాయి. దీనివల్ల మొదటగా ఏం ప్రయోజనం ఉంటాయంటే ఈ మొక్కలన్నీ మట్టిలో కలిసిపోయి మట్టికి ఎంతో కొంత పోషకాలు ఇస్తాయి. తర్వాత రెండోది మనకి ఇక్కడ శిలీంధ్రాలు ఉన్నాయి కదా, నిద్రావస్థలో ఉన్న శిలీంధ్రాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఎండకి సూర్యరశ్మికి వెళ్ళిపోయి అవి దాని శక్తిని అంటే అది ఎఫెక్ట్ చేసే దేనికైనా ఎఫెక్ట్ చేసే శక్తి అనేది కోల్పోతాయి. ఇది రెండో ప్రయోజనం. తర్వాత ఇప్పుడు వచ్చే కాలువలు ఈ టైంలోనే మనము నీళ్లు వదిలే కాలువలు కూడా చాలా మటుకు క్లీన్ చేసుకోవాలి. తీగ జాతి మొక్కలు కానీ గడ్డి మొక్కలు కానీ వెడల్పాకు జాతులు కలుపు మొక్కలు కానీ తీసేసుకుంటే మనం వచ్చే పంటకి చాలా మటుకు మంచి పంటని పొందే అవకాశం ఉంది. తర్వాత శిలీంధ్రాలు కానీ పురుగులు కానీ అవన్నీ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా వేసవి దుక్కులు అనేది చాలా మటుకు మనకి ఉపయోగపడతాయి. రైతులు సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో కొయ్య నాగలితో దుక్కులు చేస్తూ ఉంటారు. దీనివల్ల దుక్కులు లోతుగా చేయడం సాధ్యపడదు. కేవలం సాళ్లు మాత్రమే ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు ఇటీవలి కాలంలో ట్రాక్టర్కు అమర్చిన గొర్రు లేదా రోటావేటర్ ఉపయోగిస్తున్నారు. వీటితో కూడా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. అందుకే వేసవి దుక్కుల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు రెక్క నాగలి, ఎంబీ ప్లఫ్, డిస్క్ ప్లఫ్ వంటి వాటిని సిఫార్సు చేస్తున్నారు. వీటితో దుక్కి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. లోతు దుక్కి వల్ల భూమిలో ఉంటూ పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. భూమి లోపలి పొరల్లోని సేంద్రియ పదార్థాలు బాగా చివుకుతాయి. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో జామ తోటల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నులి పురుగులు. వీటిని నెమటోడ్స్ అంటారు. వీటి బెడదతో మొక్కలు నిలువునా ఎండిపోతూ ఉండటంతో చాలా ప్రాంతాల్లో తోటలను తీసేసే పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హై డెన్సిటీ విధానంలో సాగుతున్న జామ తోటల్లో ఈ నులి పురుగుల నష్టాన్ని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. జామ తోటలకు ప్రాణాంతకంగా మారిన నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని రకాల
ఉద్యాన పంటలకు నులి పురుగులు ప్రధాన సమస్యగా మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయడం వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి. వీటిని నెమటోడ్స్ అని కూడా అంటారు. వేర్లను అంటిపెట్టుకుని వృద్ధి చెందడం వీటి లక్షణం. చనిపోయిన మొక్కలను పీకి చూసినప్పుడు వేర్లపై బుడిపెల రూపంలో కనిపిస్తాయి. ఇటీవలి కాలంలో జామ తోటల్లో ఈ నులి పురుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఖమ్మం జిల్లా వైరా పరిసర ప్రాంతాల్లోని జామ తోటల్లో ఈ పురుగుల తీవ్రతను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు గమనించారు. హై డెన్సిటీ విధానంలో నాటిన ఈ తోటలో ఇప్పటికే చాలా మొక్కలు చనిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి శాస్త్రవేత్త రైతులకు వివరించారు. ఈ మధ్య కాలంలో జామను రైతు సోదరులు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతి, అదే రకంగా సంవత్సరాల మొక్కల వయసులో కానీ మొక్కలు కానీ చూసుకున్నట్టయితే నులి పురుగుల బెడద ఎక్కువగా గమనించడం జరిగింది. మొక్కలు చనిపోవటం, తద్వారా ఈ దిగుబడి మీద ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నులి పురుగులు ఆశించినటువంటి మొక్కల లక్షణాలు కానీ చూసుకున్నట్టయితే ఆకులు పసుపు రంగు మారి రాలిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క కొమ్మలు కూడా ఎండిపోవడం కూడా సాధారణంగా గమనించవచ్చు. వీటి యొక్క పెరుగుదల చాలా వరకు తగ్గిపోయి తద్వారా చిన్నగా కనపడేదానికి అవకాశం ఉంటుంది. మెలడోగైన్ అనే సంబంధించినటువంటి ఈ యొక్క నులి పురుగుల వల్ల ముఖ్యంగా ఇది చనిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తేలిక నేలలో దీని ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క నులి పురుగులు ఆశించినటువంటి మొక్కలను కనుక మనం ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే చాలా వరకు దిగుబడి మీద ప్రభావం లేకుండా తద్వారా మొక్కలన్నీ మంచిగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా కానీ మనం నులి పురుగులు ఆశించినటువంటి మొక్కలను గమనించినట్టయితే వాటిని తీసి నాశనం చేసినట్టయితే చాలా వరకు వీటి యొక్క బెడద తగ్గి తద్వారా ఈ యొక్క నులి పురుగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క పాకేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. దాంతోపాటు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేసవిలో దుక్కులు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ సూర్యరశ్మి తాకిడికి నశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాలి. ఈ నులి పురుగులను నివారించే విషయంలో భాగంగా చూసుకున్నట్టయితే పశువులెరువు 100 కేజీలు, వేప చెక్క కూడా 250 గ్రాములు, పెసలమైసిస్ లకిని 25 గ్రాములు, దాంతోపాటు కార్బోఫెరాన్ గుళికలు 60 గ్రాములు ఒక్కొక్క మొక్కకు వేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సేంద్రియ పదార్థం అనేది మనకు మొక్కలకు బాగా అందించినట్టయితే చాలా వరకు వీటి ఉధృతి తగ్గి తద్వారా ఈ మొక్కలని బతికి తద్వారా మంచి ఫలసాయం అందించేదానికి అవకాశం ఉంటుంది. వరి, పత్తి, నిమ్మ సాగుకు పేరుగాంచిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలపైన ఆసక్తి కనబరుస్తున్నారు రైతులు. ఎప్పుడూ వేయని తీగజాతి కూరగాయ పంటలను సాగు చేసి సక్సెస్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే సాగు చేసిన రైతులు లాభాలు బాగున్నాయని చెప్తూ ఉండడంతో ఉద్యాన అధికారులు కూడా ఆయా పంటల సాగుకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంతో మంది రైతులు దశాబ్దాలుగా సంప్రదాయ పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించలేక నష్టాల పాలవుతున్నారు. మరోవైపు ఒకే రకమైన పంట వేయడం వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక సతమతమవుతున్నారు. ఈ తరుణంలో కొంతమంది మాత్రం విభిన్న పంథాలో ముందడుగు వేసి సరికొత్త సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కోవలోనే నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని రైతులు వరి, పత్తి, నిమ్మ లాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తీగజాతి కూరగాయ పంట అయిన వీర సాగు చేపడుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో స్వల్ప నీటి వినియోగంతో అధిక దిగుబడులను సాధిస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. అయితే ఉద్యాన శాఖ సబ్సిడీలను అందిస్తే మరికొంతమంది కూరగాయల సాగు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉందంటున్నారు. బేరు సాగు చేస్తున్నాను. గతంలో పత్తి, వరి పెడుతున్నాను. కొత్తగా వేయాలని బేరు సాగు చేశాను. కర్రలతో చేస్తున్నాను. ఖర్చు సుమారు 1.5 లక్షల దాకా అయింది. తెగుళ్ళు దీనికి నల్లి, దోమ వస్తుంటాయి. అబాషను, బోరాను, M45, కొరాజును, పురుక్కి, మలాథియన్ గతంలో సబ్సిడీలు వస్తున్నాయి. ఇప్పుడు సబ్సిడీలు ఏం రావట్లేదు. ప్రభుత్వం మనలాంటి యువరాత్రికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది. సబ్సిడీ వస్తే బాగుంటుంది. మన నెల్లూరు జిల్లాలో బీరా ప్లస్ టమాటా అంతర్శాఖ సుమారుగా 50 నుంచి 60 ఎకరాలు సాగు చేయబడుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆరుతడి పంటలు, అదేవిధంగా వరి, నిమ్మ ఎక్కువగా సాగు చేస్తుంటారు ఈ మండలంలో. ప్రత్యామ్నాయంగా ఇప్పుడిప్పుడే రైతు సోదరులందరూ నూతన వ్యవసాయ పద్ధతులైనటువంటి కూరగాయల సాగుపై మొగ్గు చూపడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఏమంటే మనకి ఎండాకాలంలో కాపు వస్తుంది కాబట్టి అధిక దిగుబడులు, అదేవిధంగా అధిక మార్కెట్ ప్రైస్ ఉండటం వల్ల రైతులకు మంచి గిట్టుబాటు ధర రావడం జరుగుతుంది.
దీనిలో ముఖ్యంగా ఏమంటే బీరలో మగ పువ్వులు ఎక్కువగా రావటం జరుగుతుంది, ఆడ పువ్వులు తక్కువగా రావటం ఉంటుంది. ఎండాకాలంలో మనకి ఈ పురుగులు అదేవిధంగా హనీ బీస్, కందిరీగలు ఉధృతి తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి తేనెటీగల పెట్టెలు పెట్టుకున్నట్లయితే ఈ పరపరాగ సంపర్కం జరిగి మనకి అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బోరాన్ స్ప్రే చేసుకోవటం వల్ల అధిక మోతాదులో మనకి ఆడపుష్పాలు వచ్చి మనకి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఏమంటే ఫ్రూట్ బీ అనేది పండుగ కాయ మీద బొక్కేసి అధిక శాతం నష్టపరుస్తుంది. దానికి లింగాకర్షక బుట్టలు పెట్టుకొని నివారించుకోవచ్చు. అదేవిధంగా లింగాకర్షక బుట్టల దగ్గర 2% మలాథియాన్ సొల్యూషన్ కానీ పెట్టినట్లయితే ఆ ఈగలు వచ్చి దాంట్లో పడి చనిపోవటం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎదురుగాలి సమయంలో షేడ్ నెట్లు ఈ వేసిన పందిర్లు పడిపోకుండా కొంచెం పోటీలు పెట్టుకొని రైతులు సమాయత్తం కావాలని సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఎరువులు, సస్యరక్షణ చర్యలు సంబంధించి రాయితీపై రైతు సోదరులు పురుగు మందులు కానీ ఎరువులు కానీ అడగడం జరుగుతుంది. ఉన్నతాధికారులకి తెలియజేసి వారి ఆదేశాల మేరకు రైతు సోదరులకు కావాల్సినవన్నీ మేము అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్టేషను గుంటూరు, చెన్నై, బెంగళూరు మార్కెటింగ్ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ కావాలని కూడా రాయితీపై అడిగినారు రైతు సోదరులు. ప్రభుత్వం వారికి దాన్ని తెలియజేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతు సోదరులకి రాయితీపై అందించేదానికి మా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాం. రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా మామిడి, బొప్పాయి, అరటి లాంటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయల పంటలను ప్రకృతి విధానంలో సాగు చేస్తూ పెట్టుబడి తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ ప్రకాశం జిల్లాలో ఓ రైతు మామిడిలో అంతర పంటలు సాగు చేసి ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు. మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగు చేసిన ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం గ్రామంలో ఉంది. ఇక్కడ అన్ని చాలా వరకు ఇసుక నేలలే, మెట్ట పంటలే సాగవుతూ ఉంటాయి. కాబట్టి చాలా మంది రైతులు ప్రధాన పంటగా వేరుశెనగను వేస్తూ ఉంటారు. కొందరు కొబ్బరి, మామిడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. అయితే తోటలను వేసి సీజన్లో దిగుబడులు తీసుకుని వదిలేస్తూ ఉంటారు. సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోతే ఇక ఆ తోటల నుండి దిగుబడి పూర్తిగా పడిపోతుంది. ఇలా యాజమాన్యం చేపట్టకపోవడం వల్లే రైతు శ్రీహరికృష్ణ మామిడి తోట దెబ్బతింది. అయితే తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక ప్రకృతి వ్యవసాయం అధికారుల సలహాలు, సూచనలతో మామిడిలో అంతర పంటలుగా కొబ్బరి మొక్కలను నాటారు. మొక్కల మధ్య దూరం ఉండడం, ఏడాదికి ఒక పంట దిగుబడి వస్తుంది కాబట్టి అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ ప్రతినిత్యం ఆదాయాన్ని పొందుతున్నారు. నేను కరోనాకు ముందు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానండి. కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వర్క్ చేశాను, అడ్మిన్లో కూడా చేశాను. ఒకటి, ఎక్కడైనా సరే కష్టపడాల్సిందే. అదేదో మన చేలో మనకు అవకాశం ఉంది. ఇక్కడ అదే కష్టం మనం ఇక్కడ చేసుకుంటే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు, గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే నేను 2 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మాది అన్నీ కూడా ఇసుక నేలలు ఇట్లో ఫెర్టిలిటీ తక్కువ ఉంటుంది మిగతా సాయిల్స్తో పోలిస్తే. నెక్స్ట్ ఆర్గానిక్ చేద్దాం అనుకుంటున్నాము, కొంత చేస్తున్నాము. అయితే ఈ మా సాయిల్ కండిషను, ఈ వాటర్ కండిషన్ వల్ల మేము అనుకున్న స్థాయి రిజల్ట్ పొందలేకపోతున్నాము. ఇప్పుడు ఇది మొత్తం 7 ఎకరాలు ప్లాన్ చేసామండి. అప్పుడు ఒకటి మాకు ఇంత ఇరిగేషన్ సిస్టమ్ లేదు. మాకు 10 years బ్యాక్ వచ్చేసి మేము పర్మనెంట్ సిస్టమ్ ఓన్ ఎక్స్పెండిచర్తో చేసుకున్నాము. అంతకుముందు ఏంటంటే మొత్తం ఓపెన్గా ఉండేది. సమ్మర్ టైంలో ఇవి ఇరిగేషన్ వచ్చేసరికి కాస్త కష్టంగా ఉండేది. దాంతో దాదాపు 90 మొక్కలే ఉన్నాయి. ఈ ఖాళీగా ఉంచడం దేనికి అనే ఉద్దేశంతో, పైగా రోజు రోజుకి కూలీల ప్రభావం పెరిగిపోతుంది. దానివల్ల కొంత మనం హార్టికల్చర్గా కన్వర్ట్ అయితే కొంత మనం సేఫ్ సైడ్లో ఉంటామనే ఉద్దేశంతో మామిడిలో కొంత కొబ్బరి మొక్కలు పెట్టడం జరిగింది. దీంట్లోనే మేము ఇక్కడ మాకు ప్రధాన పంట వచ్చేసి వేరుశెనగ వేస్తూ ఈ టైంలో కాస్త రొటేషన్ కావాలి మనకి. ఇప్పుడు 3 months క్రాఫ్ట్ ఉన్నాయి. ఈ 3 months వరకు అసలు
మనీ మేనేజ్మెంట్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏదన్నా వెజిటేబుల్స్ అయితే బాగుంటుంది, ఎనీ టైం మనీ లాగా మనం చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఖాళీ నేలలో ఇవి కూరగాయలు అనేది సాగు చేయడం జరుగుతూ ఉంది. పైగా ఏంటంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ఈ కొబ్బరి మొక్కలు ఉన్నాయి, మామిడి మొక్కలు ఉన్నాయి. ఈ టైంలో ఏదైనా పంటకు పెట్టకపోతే అవి మనం ఎన్ని నీళ్ళు పోసినప్పటికీ సరిపోవు, బెట్టకు వచ్చేస్తాం. అదే అంతర పంటలుగా మనకి ఉపయోగపడే మొక్కలు చేసుకుంటే రోజు ఇరిగేషన్ అంటే నీళ్ళు పెడుతుంటాం కాబట్టి ఏంటంటే మనకి రిటర్న్స్ వస్తాయి, చెట్లు కూడా ఏంటంటే పాడవకుండా హెల్తీగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు, అంతర పంటలు అనేది, పైగా వెజిటేబుల్స్, కూరగాయలు అనేది మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మామిడి తోటలో మొత్తం ఒక 3 ఎకరాల వరకు ఉంది. ఇందులో మేము ప్రధానంగా గోరుచిక్కుడు, బీర, కాకర, బెండ ఇవి సాగు చేస్తున్నాం. దోస కూడా వేస్తున్నాం, ఇప్పుడు పంట అయిపోయింది అది. మళ్ళీ దోసలో కూడా మేము మళ్ళీ ఖాళీ ఉంచిన ఉద్దేశం ఎందుకు అనే ఉద్దేశంతో మళ్ళీ పత్తి వేయడం జరిగింది. ఇట్లా ఏంటంటే అంతకుముందు కూడా మేము వేరుశనగ వేసి అంతర పంటలుగా పత్తి కూడా వేస్తున్నాం. పోయే సంవత్సరం వేస్తున్నాం, మార్కెట్ బాగుంది, దిగుబడి కూడా పర్లేదు అనుకున్న రీతిలో వచ్చింది. మేము వీలైనంత వరకు ఏంటంటే పచ్చిరొట్టుకి కన్వర్ట్ చేసుకుంటామండి. పచ్చిరొట్టు, జనుము, జీలుగా అవన్నీ నవధాన్యాలు దాన్ని కాస్త పెంచుకుంటూ ఇప్పుడు మొన్న అయితే 18 రకాలన్నీ డబుల్ కర్ మెథడ్లో దాన్ని నంబర్ పెంచుకుంటూ వెళ్తున్నాం. అంతకుముందు 9 వేసాము, ఇప్పుడు 18 రకాలు కలుపుకున్నాం. ప్రధాన పంటకు వెళ్ళే ముందు ఒక 1 మంత్ 1.5 మంత్ టైం ఉంటే ఖాళీగా పెట్టకుండా మేము పచ్చిరొట్టుకి సంబంధించి గింజలు చల్లుకొని దాన్ని సారవంతం చేసుకోవడం జరుగుతుంది. మావి ఇసుక నేలలు కాబట్టి అంత సాయిల్ అనేది గట్టిగా ఉండదు, ఎప్పుడు కొంచెం లూజ్ సాయిలే కాబట్టి మాకు అంతర పంటల అంటే అంతర సేద్యం అనేది ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు అంతకుముందు ఏం చేసామంటే ఖాళీగా ఉంచడం ఎందుకని ఈ కలుపు మొక్కలన్నీ కూడా ఎండబెట్టిన తర్వాత ఆ మొదట్లో వేసాం. దానివల్ల ఏంటంటే మనకు మల్చింగ్లా ఉపయోగపడుతుంది, కొన్ని రోజులకి అది డీకంపోజ్ అవుతుంది. ఈ కూరగాయలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు గోరుచిక్కుడు చూసుకుంటే దోమ ఉంటుంది. దోమకి ఏంటంటే పెద్దగా దాని ప్రభావం ఉండదు. దానికి సంబంధించి మనం వేప కషాయం, మనకి దశపర్ణి కషాయం ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి ఆకుమచ్చ ఫంగస్ వస్తుంది, దానికి సంబంధించి పొల మజ్జిగ, ఇంగు ద్రావణం ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. సేమ్ అన్నిటికి కూడా ఏంటంటే ఇవే మేనేజ్మెంట్ ఫాలో అవుతామండి. కొంత ఏంటంటే మనకి బెస్ట్ మేనేజ్మెంట్ గురించి మనకి స్టిక్కీ ప్యాడ్స్ వాడుతున్నాం, ఫ్రూట్ ఫ్లైకి వచ్చేసి మనకి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వాడుతున్నాం. బెండ కూడా ఫుడ్ బోరర్ ఉంది, దానికి కూడా సంబంధించి ట్రాప్స్ మేము యూజ్ చేసుకుంటున్నాం. పశువుల ఎరువు ప్రధానంగా వాడతామండి. దాన్ని మాకు ఆల్రెడీ పశువులు ఉన్నాయి, అవసరమైతే మాకు సరిపోదు, బయట నుంచి పశువుల ఎరువు తెచ్చుకుంటాం. దాన్ని మాకు కొన్ని రోజులు, ఒక 1 నెల రోజులు మనకి టైప్ 2 మెథడ్లో జీవామృతం ఒక డ్రమ్లో కలుపుకొని దాన్ని కలిపి తీసుకుని ఒక 1 మంత్ తర్వాత అది కూడా కొంచెం ఫెర్టిలైజ్ అవుతుంది. దిగుబడి పర్లేదండి. ఎకరాకి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనీసం ఖర్చులు పోను కనీసం ఒక 30,000 వరకు మనకు మార్జిన్ ఉంటుంది. పెట్టుబడి ఒక 10-15 వేలు ఉంటుంది. ఆ నికర ఆదాయం 30,000 వరకు ఉంటుంది. మా డిమాండ్ మార్కెట్ని బట్టి ఇప్పుడు కేజీ 30 రూపాయలు అమ్ముందనుకోండి, కొంచెం మార్జిన్ ఎక్కువ వస్తుంది. మామిడి ఏంటంటే మాకు అక్కడ ఒక మొక్క వలన కొంచెం మేనేజ్మెంట్ కష్టంగా ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు వాస్తవంగా. బాగుంటే అంటే మేము ఈ 90 చెట్లకు గాను ఒక 2 లక్షల వరకు తీసాం. దానికి సంబంధించి మేము స్పెషల్ పెట్టుబడి అంటే ఎందుకంటే అంతర పంటలు వేస్తుంటాం కాబట్టి వీటిలో వేసే మేనేజ్మెంట్ దానికి సరిపోతుంది. పైగా ఏంటంటే పెద్ద మొక్కలు కాబట్టి వేర్లు అంత స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి ఈ అంతర పంటలు ఏవైతే వేస్తున్నామో ఆ ఫెర్టిలైజర్ దానికి యూజ్ చేసుకుంటుంది. దాని స్పెషల్గా అయితే ఏమీ లేదు. కానీ పూతకు వచ్చిన దశలో ఏంటంటే ఆ టైంలో మేము పంచిగా స్ప్రే చేసాం, 2 డోసులు ఇచ్చినాం. మనకి ఇక్కడ లోకల్గా ZBNF టీం ఉందండి, వాళ్ళు మండే వెన్స్డే ఒంగోలులో మార్కెట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మనం సప్లై చేస్తున్నాం. మన దగ్గర వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు, మనం డైరెక్ట్ మార్కెట్ చేయట్లేదు. ఆర్గానిక్ స్టాల్ పర్పస్ కోసం మన దగ్గర మనం ప్రోడక్ట్ ఇస్తున్నాం. వేరుశెనగ మీద అంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ఈల్డింగ్ తగ్గుతుంది, పెట్టుబడి బాగా పెరిగిపోయింది. ఎరువులు కానివ్వండి, కానీ పెస్టిసైడ్స్ కానివ్వండి, దాదాపు 60,000 ఖర్చు అవుతుంది. రాబడి అంతా బాగుంటే ఒక 80-90 వేలు. దాన్ని ఉన్న పరిస్థితిని బట్టి, మార్కెట్ని బట్టి, వచ్చే ఈల్డింగ్ని బట్టి మినిమంగా చూసుకుంటే ఒక 20,000 వేరుశనగ మీద అవకాశం ఉంది. కూరగాయల మీద అంటే మార్కెట్ హెచ్చు తగ్గులను బట్టి అది ఒక 20,000 తీసుకోవచ్చు. మామిడి అంటే ఒక అంతా మెయింటెనెన్స్ ఉంటే ఒక 50,000 గట్టిగా తీసుకోవచ్చు. ఆల్టుగెదర్ ఒక 1 ఇయర్కి ఒక ఎకరాకి జాగ్రత్తగా చేసుకుంటే 1 లక్ష రూపాయలు నికర ఆదాయం తీసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు అధికారులు. సేంద్రియ విధానంలో పండించిన పంటలను నేరుగా అధికారులే కొనుగోలు చేస్తున్నారు.
స్థానికంగా అవుట్లెట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు అమ్మకం చేపడుతున్నారు. దీంతో ఆరోగ్యకరమైన పంటలను ప్రజలు తింటూ ఉండగా రైతులకు అధిక ధర అందుతోంది. ఇక్కడ ప్రధాన పంట ఏక పంటగా వేసేవాళ్ళు. మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ద్వారా వీళ్ళకి అవగాహన కల్పించి వివిధ రకాల పంటలు, అద్దర పంటలు, పలు పంటలు వేపించాము. చూడండి, ఆకుకూరలు, ఇవన్నీ ఉత్పత్తులన్నీ కూడా, ఆకుకూరలు కూడా రకరకాలుగా వేపించాము, అన్ని రకాలు. ఇవన్నీ కూడా మేము సేంద్రియ ఉత్పత్తులను మేము ఒంగోలు డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ స్పందన ఆల్ దగ్గర, తర్వాత రిమ్స్ దగ్గర మార్కెటింగ్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. 3 months అవుతుంది. రైతులు కూడా కొంతమంది అక్కడ 2-3 రైతులు కూడా వచ్చారు. మొట్టమొదటగా మేము 2-3తో స్టార్ట్ చేసి ఇప్పుడు 6-7 మందితో రైతులతో తీసుకుంటున్నాము. వాళ్ళకు కూడా మంచి ఆదాయాలు కూడా వస్తున్నాయి. తర్వాత కూడా ఇవి తినడం వల్ల వాళ్ళకు కూడా బాగా మంచి ఆరోగ్యం అని చెప్పి ఎక్కువ స్థాయిలో ఇప్పుడు మేము మొట్టమొదటగా 2,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 10-12,000 వరకు వ్యాపారం చేస్తున్నాము. అక్కడ కూడా వాళ్ళు రైతులందరూ కూడా, వినియోగదారులందరూ కూడా మంచి ఫుడ్ తింటున్నాము అని కూడా ఆనందకరంగా చెప్పడం జరిగింది. తద్వారా మాకు ఇక్కడ రైతులు బాగా, వాళ్ళ నేలలు బాగుపడుతున్నాయి. అక్కడ కూడా మంచి ఆహారం ఇస్తున్నాము. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయటకు కొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.